Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub level మనం కోరిలేషన్ గురించి తెలుసుకుందాము. అసలు కోరిలేషన్ అంటే ఏంటి? ఏదైనా రెండు అని అర్థం. ఓకేనా? ఏదైనా రెండిట్ల మధ్య రిలేషన్ గురించి తెలుసుకోవటానికి ఈ కోరిలేషన్ అనేది ఉపయోగపడుతుంది. A correlation is a statistical tool that helps in the study of the relationship between the two variables. ఇక్కడ మనకి ఏంటి అంటే ఏదైనా రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది తెలియజేస్తుంది అనమాట. దీన్ని మరి స్టాటిస్టికల్ టూల్ అని ఎందుకు అన్నారు? స్టాటిస్టికల్ అంటే ఏంటి? నెంబర్స్ లో న్యూమరికల్ వాల్యూస్ లో మనం ఆ రిలేషన్షిప్ అనేది తెలుసుకుంటాం. ఓకేనా? ఓకే, మనకు అర్థమైంది ఏంటంటే కోరిలేషన్ అంటే ఏదైనా రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది తెలుసుకుంటాము కోరిలేషన్ ద్వారా అని తెలుసుకున్నాం. ఇట్ హెల్ప్స్ ఆల్సో ఇన్ అండర్స్టాండింగ్ ద వేరియబుల్స్ ఆర్ సెడ్ టు బి కోరిలేటెడ్ ఇఫ్. ఏం చెప్తున్నారు అంటే కోరిలేషన్ లో ఏంటి అంటే మనం ఏదైనా రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, ఒక వెయిట్ హైట్ పెరిగే కొలది ఏమవుతుంది? వెయిట్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతారు. అవునా? ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లల నుంచి కొంచెం హైట్ పెరిగే కొలది ఏమవుతుంది? వాళ్ళ వెయిటేజ్ కూడా పెరుగుతుంది. అయితే మనం ఈ రిలేషన్షిప్ లో ఏం చూస్తాం అంటే కోరిలేషన్ ద్వారా ఎంత హైట్ పెరుగుతుంటే ఎంత అంటే దీన్ని ఒక వేరియబుల్ అనేది ఇంకో వేరియబుల్ ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది తెలుసుకుంటాం. అయితే సరే, మరి ఈ కోరిలేషన్ అనేది మనం మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మేనేజ్మెంట్ స్టడీస్ లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనకి ఒక కంపెనీలో మనం ఏం చేస్తాం, ఒక కమోడిటీ అమ్ముతున్నాం అనుకోండి, దాని యొక్క ప్రైస్, దాని యొక్క డిమాండ్. ఇప్పుడు ప్రైస్ పెరిగే కొలది డిమాండ్ అనేది తగ్గటమో పెరగటమో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డ్యూరబుల్ కమోడిటీస్ అనుకోండి. డ్యూరబుల్ అంటే డైలీ యూసేజ్ కమోడిటీస్ అనుకోండి, సోపు ఇలాంటివి అనుకోండి. వీటితో ఏంటి, మనకి ఆ ప్రైస్ అనేది ఇప్పుడు ఒక 10 రూపీస్ ఉన్నదాన్ని మనం ఒక 12 రూపీస్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే డిమాండ్ అనేది మనకి తగ్గుతుంది. ఓకేనా? డిమాండ్ ఎప్పుడైనా సరే ఏమవుతుంది అంటే డ్యూరబుల్ గుడ్స్ లో లేదా నార్మల్ గా ఒక గూడ్స్ లో అనేది తీసుకున్నామంటే ఒక ప్రైస్ పెరిగే కొలది ఏమవుతుందంటే డిమాండ్ అనేది తగ్గిపోతుంది. వైస్ వర్సా. లేదంటే ప్రైస్ తగ్గే కొలది డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోప్ ఉందనుకోండి, 1+1 ఆఫర్ ఇచ్చాను, 10 రూపీస్ కి 2 సోప్స్ అన్నాను అనుకోండి. ఆటోమేటిక్ గా ఏమవుతుంది, దాని యొక్క డిమాండ్ అనేది ఇమీడియట్ గా పెరుగుతుంది. అవునా? అంటే ఎంత ప్రైస్ అనేది ఇక క్వాంటిటీ డిమాండ్ అనేది రిలేట్ చేస్తుంది, ఎంత దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత పర్సంటేజ్ అనేది దీని యొక్క ఆ టూ వేరియబుల్స్ యొక్క కోరిలేషన్ అనేది మనకి తెలుసుకుంటాం దీని ద్వారా. నెక్స్ట్ ది డిగ్రీ ఆఫ్ కోరిలేషన్. అసలు డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటే ఏంటంటే, ద డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ మీన్స్ హౌ స్ట్రాంగ్ ఆర్ వీక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, ప్రైజ్ డిమాండ్ చెప్పాను. ఈ ప్రైజ్ డిమాండ్ కి మధ్య ఎంత రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా, అంటే ఒక ప్రైస్ అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది క్వాంటిటీ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సోప్ తీసుకున్నాను, 10 రూపీస్ 12 రూపీస్ అయ్యాక కూడా డిమాండ్ అనేది అలాగే ఉందనుకోండి, ఏదో 2 రూపాయల డిఫరెన్స్ అంతే కదా, అందుకని ఏం చేస్తారు, కొంటారు. సో డిమాండ్ ప్రైస్ పెరిగినా సరే డిమాండ్ అనేది అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, అంటే దర్ ఈస్ ఎ రిలేషన్షిప్, దర్ ఈస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దట్ వన్ వేరియబుల్ విత్ ద అదర్ వేరియబుల్. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. అలా కాదు, ప్రైస్ అనేది నేను 10 రూపీస్ కాస్త 20 రూపీస్ సడన్ గా చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అమ్మో 10 రూపీస్ 20 రూపీస్ చేస్తారనేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో ఆల్టర్నేటివ్ అనేది చూస్తారు. ఈ సోప్ కాకపోతే ఇంకో సోప్కి వెళ్దాము అని చెప్పి వేరే ఆల్టర్నేటివ్ అనేది చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎంత ఒక వేరియబుల్ అనేది ఇంకో వేరియబుల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, హౌ స్ట్రాంగ్ ఆర్ హౌ వీక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్ అనేది తెలుసుకోవటమే డిగ్రీ ఆఫ్ కోరిలేషన్. అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు ఈ రెండు థింగ్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా? అదే డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అన్నమాట. సరే, ఇప్పుడు డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ని ఏ విధంగా మెజర్ చేస్తాము అంటే మనం -1 and +1 లో మనం మెజర్ చేస్తాం. వి యూజ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ విచ్ రేంజెస్ ఫ్రమ్ -1 and +1. అంటే ఏంటంటే ఈ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ని మనం మెజర్ చేయడానికి ఒక టూల్ యూజ్ చేస్తాం. అదేంటంటే కోరిలేషన్ కోఎఫిషియంట్. ఓకేనా? కోరిలేషన్ కోఎఫిషియంట్ లో మనం మెజర్ చేస్తాం. దీన్ని +1 -1 తో మనం చూపిస్తాం అన్నమాట. ఈ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ఎలా అనేది మెజరింగ్ ఎలా ఏంటి అనేది చూద్దాం. మనం బేసిక్స్ చెప్తున్నాను. +1 అంటే పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్. బోత్ వేరియబుల్స్ మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ పర్ఫెక్ట్లీ.
+1 అనేది ఎప్పుడు డినోట్ చేస్తాము అంటే ఏదైనా రెండు వేరియబుల్స్ ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి అనుకోండి. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లగ్జీరియస్ గుడ్స్, ఇప్పుడు గోల్డ్ అలాంటివి ఉన్నాయంటే ప్రైస్ అది లగ్జీరియస్, కార్ ప్రైస్ పెరిగే కొద్ది డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది తెలుసా మీకు. ఎందుకని ఇట్స్ ఎ లగ్జీరియస్ గుడ్. లగ్జీరియస్ అనే గూడ్స్ అనేవి ఏం చేస్తామంటే ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతారు. అది ఎంత ఎక్కువ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్స్ లో ఇన్నోవా కార్ ఉందనుకోండి, ఇన్నోవా కార్ ప్రైస్ పెరిగే కొద్ది డిమాండ్ పెరుగుతుంది అక్కడ. సో ఒకవేళ గనక సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు రెండు కూడా ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నట్టు. అలా గనక మనకి సేమ్ డైరెక్షన్ లో వెళ్తే దాన్ని పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఓకేనా, పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్. అందుకే దీన్ని +1 తో మనం డినోట్ చేసాం. ఓకేనా, +1 అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ తో ఎప్పుడు డినోట్ చేస్తామంటే పాజిటివ్ డైరెక్షన్ లో, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి, ఆ 2 వేరియబుల్స్ ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ ది -1. -1 తో ఎప్పుడు మనం డినోట్ చేస్తాము అంటే పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్. అంటే రెండు వేరియబుల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అనుకోండి. అంటే ప్రైస్ పెరుగుతుంది, పెరిగే కొద్ది డిమాండ్ తగ్గుతుంది అనుకోండి. ఇన్వర్స్ రిలేషన్ ఇక్కడ చూసారా, అంటే ఇది ఒక డైరెక్షన్ లో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది. అంటే ఇన్వర్స్ రిలేషన్, ఆపోజిట్ డైరెక్షన్ లో కనుక వెళ్తుంటే 2 వేరియబుల్స్, one variable is going on upside and one variable is going on downside, there is an opposite direction between them. సో అప్పుడు దాన్ని -1 తో మనం డినోట్ చేస్తాము. కోరిలేషన్ కోఎఫిషియంట్ అనేది మనం -1 తో డినోట్ చేస్తాం. ఇదేంటి అనేది మనం అన్ని సమ్స్ లో చూస్తాం. ఓకేనా, జీరో కోరిలేషన్. జీరో కోరిలేషన్ అంటే నో రిలేషన్షిప్. ఇప్పుడు ఒక అతను స్పోర్ట్స్ ఆడుతున్నాడు అనుకోండి, స్పోర్ట్స్ లో ప్రైజెస్ ఒక్కొక్క కాంపిటీషన్ లో గెలవటానికి షూస్, అతను వాడే షూస్ కి సంబంధం ఉందా అని చూశాను నేను. షూస్ కి, స్పోర్ట్స్ షూస్ కి స్పోర్ట్స్ లో వచ్చే ప్రైజెస్ కి ఏమైనా సంబంధం ఉందా? ఏ రిలేషన్ లేదు యాక్చువల్లీ, అంతేనా? ప్రైజెస్ కి అతని యొక్క కష్టాన్ని బట్టి, అతని ఎంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందో దాన్ని బట్టి అతనికి ప్రైజెస్ అనేది కాంపిటీషన్ లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. దానికి షూస్ కి సంబంధం ఏంటండి? ఏమీ లేదు. సో దర్ ఈస్ నో రిలేషన్షిప్, జీరో రిలేషన్. సో అలాంటప్పుడు మనం నెంబర్ 0తో మనం డినోట్ చేస్తాం డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అనేది. ఓకేనా, సో నెక్స్ట్ ది ఇక్కడ చూడండి, డిగ్రీస్ ఆఫ్ కోరిలేషన్ స్ట్రెంగ్త్ లెవెల్స్ మెజర్ చేసేటప్పుడు మనం ఆ 2 వేరియబుల్స్ కి మనకి ఎంతెంత స్ట్రెంగ్త్ ఉంది, దాని మధ్య రిలేషన్షిప్ అనేది ఎంతెంత పెరుగుతుంది తగ్గుతుంది, ఎంత రిలేషన్ ఉంది అనేది మనం వాల్యూస్ లో చెప్తున్నాం కదా. అందులో ఎలా అనేది చూద్దాం. +1 ఆర్ -1 వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ రిలేషన్షిప్. అంటే ఇది ఎంత పెరుగుతుందో అది అంతే పెరుగుతుంది. అప్పుడు మనం అది పర్ఫెక్ట్ గా, అంటే ఇది ఒక పాయింట్ పెరిగింది అనుకోండి, అది 1 పాయింటే పెరిగింది అనుకోండి, అప్పుడు +1 తో మనం డినోట్ చేస్తాం. సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి రిలేషన్షిప్, ఎగ్జాక్ట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనం +1 ఆర్ -1 యూజ్ చేస్తాం. లేదు ఇది ఎంత పెరుగుతుందో ఇది అంతే తగ్గుతుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? -1 యూజ్ చేస్తాం. So when there is a perfect exact relationship, then we will use +1 or -1. అప్పుడు లేదు 0.75 to 0.99 ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే హై లేదా స్ట్రాంగ్ రిలేషన్షిప్. అంటే రిలేషన్షిప్ వాళ్ళ మధ్య ఉంది, అది కొంత స్ట్రాంగ్ గా ఉంది, అంటే ఎగ్జాక్ట్ గా లేదు కానీ ఇప్పుడు 1 పాయింట్ ఇది పెరుగుతుంది అంటే ఇది 1/2 పాయింట్ పెరుగుతుంది. ఓకేనా, ఇది ఒక 1 పాయింట్ పెరుగుతుంది అంటే ఇది ఒక 0.5% పెరుగుతుంది అనుకోండి, అంటే దీని యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంది, హైగా ఉంది. ఈ 0.75 to 0.99 కనుక మెజర్ చేసినప్పుడు వస్తే వాల్యూ, దాని రిలేషన్షిప్ అనేది ఎంత ఉంది అంటే దాని యొక్క కోరిలేషన్ అనేది ఆ 2 వేరియబుల్స్ మధ్య స్ట్రాంగ్ గా ఉందని అర్థం. 0.25 to 0.75 వచ్చింది అనుకోండి మనం న్యూమరికల్ వాల్యూస్ లో మెజర్ చేసినప్పుడు, అప్పుడు మోడరేట్ గా ఉంది అని అర్థం. అంటే ఇంత వాల్యూ కనుక వస్తే 0.25 to 0.74 వస్తే దాని యొక్క రిలేషన్షిప్ అనేది మీడియం గా ఉంది అని అర్థం. లేదు 0.01 to 0.24 మధ్య బిట్వీన్ లో వస్తే లో ఆర్ పోగా ఉంది, అంటే రిలేషన్షిప్ అనేది చాలా వీక్ గా ఉంది అని. ఇంకోటి ఏం చెప్పాను మీకు, జీరో వచ్చింది అనుకోండి, ఓవరాల్ గా 0 వచ్చిందంటే అసలు రిలేషన్షిప్ లేదు. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్పోర్ట్స్ షూ కి స్పోర్ట్స్ యొక్క లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ యొక్క లెవెల్స్ కి అలా అచీవ్మెంట్స్ కి లేదా మధ్య రిలేషన్షిప్ చూస్తే దానికి సంబంధమే లేదు. సో దెర్ ఇస్ అ నో రిలేషన్షిప్.
అప్పుడు నో రిలేషన్షిప్ లేదు అంటే 0 వాల్యూ వస్తే రిలేషన్షిప్ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ ద డిగ్రీస్ ఆఫ్ కోరిలేషన్. ఓకేనా. ఇప్పుడు ఇందాక నుంచి నేను చెప్తున్నాను కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను. ఏమని చెప్పాను? కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ ఎ న్యూమరికల్ వాల్యూ దట్ మెజర్ ఆ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్, అంటే ఎంత డిగ్రీలో ఉంది అని ఒక నెంబర్ లో చెప్తున్నాను చూడండి. ఈ నెంబర్స్ ని ఏమంటాము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటారు. దీన్ని R తో మనం డినోట్ చేస్తాం. ఇప్పుడు నేను నెంబర్స్ లో చెప్పాను అని. మరి మ్యామ్ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటే ఏంటి అంటే, డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటే ఏంటి? జడ్జ్మెంట్, నథింగ్ బట్. అంటే ఈ నెంబర్స్ ని బట్టి మనం జడ్జ్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాక్ట్ రిలేషన్షిప్ ఉంది. ద డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ఈస్ ఎగ్జాక్ట్. ద డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ఈస్ స్ట్రాంగ్. ద డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ఈస్ మీడియం. దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్. ఓకేనా. అంటే ఏ రిలేషన్షిప్ బిట్వీన్ రిలేషన్షిప్ జడ్జ్మెంట్. ఓకేనా. లాస్ట్ లో ఒక రిలేషన్షిప్ అనేది ఎలా ఉందని జడ్జ్ చేయడం డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అయితే, ఒక న్యూమరికల్ వాల్యూ చేసే అంటే ఇది మెజర్ చేసే ఒక ప్రాసెస్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఓకే, దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అండ్ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్. అంటే న్యూమరికల్ ప్రాసెస్ లో వాల్యూస్ లో మనం మెజర్ చేస్తున్నాం కదా, ఆ మెజరింగ్ ప్రాసెస్ ని కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటాం. ఆ మెజర్ చేశాక మనం ఇచ్చే జడ్జ్మెంట్ ని డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటాం. The coefficient of correlation is written as R. మనం ఎప్పుడు కూడా ఫార్ములాలో మనం R తో దీన్ని డినోట్ చేస్తాం. Is a numerical value that measure. అంతే కదా, నెంబర్స్ లోనే కదా మనం మెజర్ చేస్తాం. The strength of the relationship between two variables and, అంటే ఇదేం చెప్తుందంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ యొక్క రిలేషన్షిప్ అనేది ఎంత స్ట్రెంగ్త్ లో ఉంది అనేది చెప్తుంది, అనేది న్యూమరికల్ వాల్యూస్ లో చెప్తుంది. ఓకే. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద రిలేషన్షిప్, అంటే పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా, ఏ డైరెక్షన్ లో వెళ్తుంది ఒక రిలేషన్షిప్ అనేది న్యూమరికల్ వాల్యూస్ లో మనకి చెప్తుంది అనమాట. దీనికి నేను ఆల్రెడీ చెప్పాను, ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ కోరిలేషన్ -1 +1 లో చూస్తాము, 0 లో ఉంటుంది. రిమైనింగ్ పాయింట్స్ లో వస్తే మనం చెప్పాను కదా స్ట్రాంగ్, మీడియం, వీక్, ఆ విధంగా రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ద రేంజ్ ఆఫ్ R1 టైం ఒకసారి చూద్దాము. The value of the coefficient of correlation always lies between the -1 and +1. ఎప్పుడు కూడా -1 లోను +1 లోను ఉంటుంది. -1 +1 ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎగ్జాక్ట్ రిలేషన్ కోరిలేషన్ చెప్తుంటే, ఎయిదర్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తే గనక పాజిటివ్ +1 తోను, లేదు ఆపోజిట్ ఇన్వర్స్ డైరెక్షన్ లో గనక వెళ్తుంటే -1 తోను మనం డినోట్ చేస్తాం. నెక్స్ట్ R is equal to +1 అంటే నేను చెప్పాను ఆల్రెడీ, పర్ఫెక్ట్ పాజిటివ్ రిలేషన్, పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ కనుక ఉంటే +1 తో డినోట్ చేస్తాం. లేదు ఆపోజిట్ ఇన్వర్స్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ నెగిటివ్ కోరిలేషన్ అంటే పర్ఫెక్ట్ గా ఇన్వర్స్ కోరిలేషన్ అనేది ఉంది అంటే, ఇది పైకి వెళ్తుంటే ఇది డౌన్ కి ఎగ్జాక్ట్ గా వెళ్తుంది అనుకోండి, దెన్ -1 తో డినోట్ చేస్తాం. లేదు దాని మనకి రిలేషన్షిప్ లేదు 0 లో ఉంది అంటే మనం అప్పుడు నో కోరిలేషన్, దాన్ని 0 తో మనం డినోట్ చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ నేను అన్ని చెప్పాను. సో గో టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ 2 పాయింట్స్ ని నేను కలరింగ్ లో పెట్టాను, ఎందుకంటే మీకు బాగా ఎగ్జాక్ట్ గా అండర్స్టాండ్ అవ్వాలి కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ కి డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ కి డిఫరెన్సెస్. The coefficient of correlation is a numerical measure of the relationship between the two variables. ఏదైనా రెండు వేరియబుల్స్ మధ్య నెంబర్స్ లో గనక మనం మెజర్ చేస్తే ఆ మెజరింగ్ ప్రాసెస్ ని కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటాం. మా డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ జడ్జ్మెంట్, ఇట్స్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ జడ్జెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్. ఎంత స్ట్రెంగ్త్ ఉంది రిలేషన్షిప్ మధ్య, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి ఒక్కొక్కటి అనేది లాస్ట్ లో ఈ మెజర్ చేశాక దాన్ని బట్టి ఆ వాల్యూస్ ని బట్టి మనం ఒక జడ్జ్మెంట్ అనేది ఇస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ గా ఉందా, పర్ఫెక్ట్ గా ఉందా, స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా, మోడరేట్ గా ఉందా అని తెలుసుకుంటాం అన్నమాట. దాన్ని డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము టైప్స్ ఆఫ్ కోరిలేషన్. కోరిలేషన్ ఇప్పుడు వరకు మనం కోరిలేషన్ ఎలా మెజర్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు కోరిలేషన్ టైప్స్ చూద్దాము. ఇందులో టైప్స్ లో పాజిటివ్ అండ్ నెగిటివ్ కోరిలేషన్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ కోరిలేషన్, నెక్స్ట్ సింపుల్, మల్టిపుల్ అండ్ పార్షియల్ కోరిలేషన్ అనే అదే విధంగా మనకి డివైడ్ అయి ఉందన్నమాట. ఫస్ట్ వన్ చూద్దాము, పాజిటివ్ కోరిలేషన్. పేరులోనే ఉంది పాజిటివ్. when two variables move in the same direction, that is when one increases the other also increases, then such a relationship is called positive correlation. ఏం చెప్తున్నారు, ఒకవేళ గనక ఏదైనా రెండు వేరియబుల్స్ అనేవి సేమ్ డైరెక్షన్ లో, ఇందాక చెప్పాను కదా అది మెజరింగ్ ఎలా మెజర్ చేయాలో చెప్పాను. ఒకవేళ గనక రెండు గనక సేమ్ డైరెక్షన్ లో గనక వెళ్తుంటే రెండు వేరియబుల్స్, ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయింది, డిమాండ్ కూడా అదే ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంతే.
సో ఒకే డైరెక్షన్ లో ప్రైస్ ఇంక్రీజ్ అయింది, సో డిమాండ్ కూడా ఇంక్రీజ్ అయింది. రెండు ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకో వేరియబుల్ కూడా ఇంక్రీజ్ అవుతుంటే అదే డైరెక్షన్ లో కనుక వెళ్తుంది. లేదు ప్రైస్ డిక్రీజ్ అయింది, డిమాండ్ కూడా డిక్రీజ్ అయింది అంటే సేమ్ డైరెక్షన్ లో కనుక వెళ్తుంటే దాన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటారు. ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ సప్లై, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, హైట్ అండ్ వెయిట్ ఎగ్జాంపుల్స్ అవన్నమాట. అర్థమైంది కదా. పాజిటివ్ కోరిలేషన్ అంటే రెండు వేరియబుల్స్ ఒకే డైరెక్షన్ లో కనుక వెళ్తుంటే ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతాయి, దాన్ని పాజిటివ్ కోరిలేషన్ అంటారు. మరి నెగిటివ్ కోరిలేషన్ అని ఎప్పుడు అంటారు అంటే when two variables move in the opposite direction. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకటి ఇంక్రీజ్ అయితే రెండోది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే దాన్ని -1 తో ఎలా మనం మెజర్ చేయాలో అనుకున్నాం. మరి అది దేని కింద వస్తుంది అంటే నెగిటివ్ కోరిలేషన్ అంటారు దాన్ని. ఓకేనా. నెగిటివ్ కోరిలేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒకటి ఇంక్రీజ్ అయిందో ఇంకోటి వైస్ వర్సా అంటే డిక్రీజ్ అవుతుంది. ఒకటి ఒక డైరెక్షన్ లో వెళ్తే ఇది ఇంకో డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే అంటే టూ వేరియబుల్స్ కూడా ఆపోజిట్ గా రిలేషన్ డైరెక్షన్. సో నెక్స్ట్ చూద్దాము లీనియర్ కోరిలేషన్. లీనియర్ కోరిలేషన్ అంటే ఏంటంటే when there is a constant change in the amount of one variable due to a change in the another variable. అంటే ఒక వేరియబుల్ ఎంత చేంజ్ అవుతుందో, ఎంత ప్రపోర్షన్ లో చేంజ్ అవుతుందో అంతే ప్రపోర్షన్ లో ఇంకో వేరియబుల్ కూడా అదర్ వేరియబుల్ కూడా చేంజ్ అవుతుంటే దాన్ని లీనియర్ కోరిలేషన్ అంటారు. లీనియర్ అంటేనే పేర్లోనే ఉంది, కాన్స్టెంట్ అని అర్థం. అంటే ఎంత ప్రపోర్షనేట్ లో ఇది చేంజ్ అవుతుందో అంతే ప్రపోర్షన్ లో ఇది కూడా చేంజ్ అయితే దాన్ని లీనియర్ కోరిలేషన్ అంటారు. దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ when two variables change in the same ratio. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈ వర్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైతే రెండు వేరియబుల్స్ మధ్య మనం కోరిలేషన్ చూస్తున్నప్పుడు రెండు ఒకే రేషియోలో కనుక చేంజ్ అయితే దాన్ని లీనియర్ కోరిలేషన్ అంటారు. ఇఫ్ టూ వేరియబుల్స్ దట్ చేంజ్ ఇన్ ద ఫిక్స్డ్ ప్రపోర్షన్, దీని ప్రపోర్షన్ అనేది ఫిక్స్డ్ గా ఉంటే అంటే ఎంత చేంజబుల్ ప్రపోర్షన్ అనేది ఫిక్స్డ్ గా ఉంటే దాన్ని లీనియర్ కోరిలేషన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఎక్స్ వై లో తీసుకున్నాము. ఎక్స్ అంటే ఇక్కడ ప్రైస్ అనుకోండి, వై ఏమో డిమాండ్ అనుకోండి. ఇక్కడ ప్రైస్ 10 రూపీస్ నుంచి 15 రూపీస్, 15 రూపీస్ నుంచి 20 రూపీస్ అంటే 5 రూపీస్ చేంజ్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డిమాండ్ అనేది చూడండి 10 గా చేంజ్ అయింది. అంటే 10 యూనిట్స్ కొనేవాడు 20 యూనిట్స్ కొన్నాడు. ఓకేనా. 15 రూపీస్ అయ్యాక 15 రూపీస్ కాస్త 20 రూపీస్ అయ్యాక 20 యూనిట్స్ కొనేవాడు 30 యూనిట్స్ కొన్నాడు. అంటే ప్రపోర్షనేట్ గా చేంజ్ అవుతుంది. 10 చేంజ్ అవుతుంది. ఇక్కడ 5 చేంజ్ అవుతుంది. అదే చెప్పారు. అంటే ఇక్కడ 5 చేంజ్ అయ్యకూడదు, ఇక్కడ అదే ప్రపోర్షన్ లో ఇది చేంజ్ అవుతుంది. In the above graph, for every change in the variable x by 5 units, there is a change in 10 units in the variable of y. ఎప్పుడైతే 5 యూనిట్స్ చేంజ్ అయిందో ఎక్స్, వేరియబుల్ ఆఫ్ వై 10 యూనిట్స్ చేంజ్ అయింది. కాబట్టి దీని యొక్క రేషియో ఏంటి, 1:2. అంటే ఒకటి పెరిగితే ఇక్కడ డబుల్ పెరుగుతుంది, అంటే 5 పెరిగితే 10 అవుతుంది ఇక్కడ. సో ఇది ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ లో ఉంటుంది. ఎప్పుడైనా కన్స్టెంట్ గా ప్రపోర్షనేట్ చేంజ్ అయింది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ లో చూపిస్తాం మనం గ్రాఫ్ లో దాన్ని. ఇక్కడ లీనియర్ కోరిలేషన్. నెక్స్ట్ చూద్దాము నాన్ లీనియర్ కోరిలేషన్. నాన్ లీనియర్ కోరిలేషన్ అనే కర్వీ లీనియర్ కోరిలేషన్ అని కూడా అంటారు. ఇది మనకి యూజీసీ నెట్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ వాళ్ళకి బిట్స్ లో వస్తున్నాయి చూడండి. when there is no constant change in the amount of one variable due to a change in the another variable. అంటే నాన్ లీనియర్ పేర్లోనే ఉంది. లీనియర్ అంటే ఏం చెప్పాను, కాన్స్టెంట్ చేంజ్. అంటే ఇది ఒక ప్రపోర్షనేట్ లో కనుక చేంజ్ అవుతుంటే ఈవెన్ దో సేమ్ డైరెక్షన్ లో వెళ్ళినా కూడా ఇది ఒక ప్రపోర్షనేట్ లో చేంజ్ అవుతుంటే ఇది ఇంకో ప్రపోర్షనేట్ లో చేంజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 2 పాయింట్స్ పెరిగింది అనుకోండి, ఇది ఒక 6 or 7 పాయింట్స్ పెరిగిపోయింది అనుకోండి. అంటే ప్రపోర్షనేట్ గా సేమ్ ప్రపోర్షన్ లో మనకి చేంజ్ అనేది లేదు. అప్పుడు దాని ద టూ వేరియబుల్స్ డు నాట్ చేంజ్ ఇన్ ద సేమ్ రేషియోలో గనక చేంజ్ అవ్వకపోతే దాన్ని నాన్ లీనియర్ ఆర్ కర్వీ లీనియర్ కోరిలేషన్ అంటారు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ లో చూడండి, ఇక్కడ ఫెర్టిలైజర్స్ తీసుకున్నారు, ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్. ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడే కొద్ది గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎలా ఉందో ఎక్స్ వై ద్వారా చూపిస్తున్నారు. సో ఎక్స్ లో ఫెర్టిలైజర్స్ తీసుకున్నారు, వై లో ప్రొడక్షన్ ఆఫ్ గ్రెయిన్స్ తీసుకున్నారు. చూడండి ఎక్స్ ఇక్కడ చూసారా, ఫెర్టిలైజర్స్ అనేవి 10 ప్యాకెట్స్ వాడేవాడు 20 ప్యాకెట్స్ వాడుతున్నాడు అనుకోండి. ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ పెరగాలి కదా, కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది, 7 కాస్త 12 అయింది. అంటే కొంచెం ప్రపోర్షనేట్ చేంజ్. ఇక్కడ మనం 10 ప్యాకెట్స్ పెంచినా కూడా ప్రపోర్షనేట్ అనేది చూసారా స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రపోర్షనేట్ చేంజ్ అయింది. 7 కాస్త 12 అయింది. అంటే ఇక్కడ ప్రపోర్షన్ సేమ్ గా లేదు. అక్కడ 5 కి 10 అలా. అంటే
అలా ప్రపోర్షనేట్ అనేది సేమ్ గా ఉంది, ఇక్కడ ప్రపోర్షన్ అనేది సేమ్ గా లేదు కాబట్టి దాన్ని నాన్ లీనియర్ కోరిలేషన్ అంటే. ఇది ఎప్పుడు కూడా కర్వ్ రూపంలో ఉంటది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తే, అందుకే దీన్ని కర్వీ లీనియర్ కోరిలేషన్ అన్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇవి ఇంకంతే, ఇదే ఇంపార్టెంట్. ఇది జస్ట్ సింపుల్ కోరిలేషన్, పార్షియల్ కోరిలేషన్, మల్టీ కోరిలేషన్ అని ఇచ్చారు. ఇదేం లేదు, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, ఎంత వేరియబుల్స్ ఇన్వాల్వ్మెంట్ ని బట్టి, అంటే 2 వేరియబుల్సా లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, దాని మధ్య కోరిలేషన్ చూస్తున్నామా అయితే అప్పుడు ఎలా క్లాసిఫై అయ్యాయి అని చెప్తున్నారు. సింపుల్ కోరిలేషన్, అందుకే చూడండి, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ కోరిలేషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ. నార్మల్ టైప్స్ ఇవి, నార్మల్ గా ఏమేంటి, లీనియర్, నాన్ లీనియర్ కోరిలేషన్, పాజిటివ్, నెగిటివ్ కోరిలేషన్ అలా. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని బట్టి, వేరియబుల్స్ అనేవి మనకి చేంజ్ అయ్యే పట్టుకోండి, మనకి కోరిలేషన్ టైప్స్ చేంజ్ అవుతున్నాయి. చూడండి, సింపుల్ కోరిలేషన్ అని ఎప్పుడు అంటామంటే, సింపుల్ కోరిలేషన్ ఇంప్లాయిస్ ద స్టడీ బిట్వీన్ ద 2 వేరియబుల్స్ ఓన్లీ. ఒక 2 వేరియబుల్స్ మధ్య మనం కోరిలేషన్ అనేది చూస్తున్నాం, మోర్ దాన్ దట్ కాదు అనుకోండి, దాన్ని సింపుల్ కోరిలేషన్ అంటారు. పార్షియల్ కోరిలేషన్ అంటే ఏంటంటే, when the study between 2 variables keeping the other variables constant. అంటే ఇప్పుడు ఒక 5-6 వేరియబుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అనేది ఉంది. ఆ వీట్ ప్రొడక్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంది, ఫెర్టిలైజర్స్ మీద ఆధారపడి ఉంటుంది, రెయిన్ ఫాల్ మీద ఆధారపడి ఉంటుంది, సీడ్స్ మీద ఆధారపడి ఉంటుంది, మాన్యూర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అదర్ కన్సిస్టెన్సీస్, అందర్ వేరియబుల్స్ ని కాన్స్టెంట్ గా పెట్టి మనం ఏం చేసాం అంటే వీటికి ఫెర్టిలైజర్ కి ఒక రిలేషన్ అనేది చూస్తున్నాం అనుకోండి, దాన్ని పార్షియల్ కోరిలేషన్ అంటారు. ఇక్కడ రిలేషన్షిప్ మనం చూసేది 2 వేరియబుల్స్ కే, కానీ అదర్ వేరియబుల్స్ ని కూడా కన్సిడర్ చేస్తున్నాం. అదర్ వేరియబుల్స్ కన్స్టెంట్ అండ్ వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ద 2 వేరియబుల్స్, then it is called partial correlationship. నెక్స్ట్ ది మల్టిపుల్ కోరిలేషన్షిప్. మల్టిపుల్ అంటే పేరులోనే ఉంది, అంటే మోర్ దాన్ 2. ఇక్కడ రెండిట్ల మధ్య కాకుండా 2 or more 2-3 ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ, ఇప్పుడు నాకు చెప్పాను, రెయిన్ ఫాల్, క్వాలిటీ ఆఫ్ మాన్యూర్, సీడ్స్, అన్నిటికీ మధ్య కోరిలేషన్ అనేది ఎలా ఉంది, రిలేషన్షిప్ అనేది ఎంటైర్ సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ మధ్య మనం స్టడీ చేస్తుంటే దాన్ని మల్టిపుల్ కోరిలేషన్ అంటారు. ఇప్పుడు మనం డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుసుకున్నాం, ఆల్రెడీ చెప్పాను కదా. సో డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ లో చూడండి, ద డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ మెజర్డ్ త్రూ ద కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. నేను ఆల్రెడీ చెప్పాను, డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ని మనం ఏ విధంగా మెజర్ చేస్తాం, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ యూజ్ చేసి న్యూమరికల్ వాల్యూస్ లో మెజర్ చేస్తాం. ద డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ ఫర్ ద గివెన్ వేరియబుల్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. ఫస్ట్ ది పర్ఫెక్ట్ కోరిలేషన్. పర్ఫెక్ట్ కోరిలేషన్ అనేది ఎప్పుడు అంటామంటే, ద రిలేషన్ బిట్వీన్ ద 2 వేరియబుల్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ వ్యారీస్ ఇన్ ద ఈక్వల్ ప్రపోర్షన్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ గా కనుక దానికి కోరిలేషన్ అనేది ఉంటే, ఈక్వల్ ప్రపోర్షన్ లో కనుక చేంజ్ అవుతుంటే దాన్ని పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్ అంటారు. ఏదైనా ఇది ఇంక్రీజ్ అయినప్పుడు ఇది అంతే ఇంక్రీజ్ అయింది, లేదా ఇది డిక్రీజ్ అయినప్పుడు అంతే డిక్రీజ్ అయితే దాన్ని పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్ అంటారు. ఇది పాజిటివ్, నెగిటివ్ ఆల్రెడీ చెప్పాను మీకు. పాజిటివ్, నెగిటివ్ అనేది ఎప్పుడు మన ఎగ్జాక్ట్ కోరిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను. ఎగ్జాక్ట్ కోరిలేషన్షిప్ అనేది ఉంటే దాన్ని +1 అండ్ -1 తో డినోట్ చేస్తాం. పాజిటివ్ అంటే ఒకే డైరెక్షన్ లో కనుక మనకి రిలేషన్షిప్ అనేది చూపిస్తుంటే, ఒకే డైరెక్షన్ లో కనుక ఉంటే, ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అయిందంటే, సో అప్పుడు మనకి పాజిటివ్ కోరిలేషన్, దాన్ని పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్, దాన్ని డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ లో పర్ఫెక్ట్ కోరిలేషన్షిప్ అంటాం. either పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ కోరిలేషన్ అయితే +1 తోను, నెగిటివ్ కోరిలేషన్ అయితే -1 తోను డినోట్ చేస్తాం. జీరో రిలేషన్షిప్ అంటే అసలు రెండిట్ల మధ్య మనకి ఏ రిలేషన్షిప్ లేదు. నెక్స్ట్ ది లిమిటెడ్ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్. Limited degree of correlation ante there is a situation with the limited degree of correlation between the perfect and absence of correlation. In real life it was found that there is a limited degree of correlation. Ante degree of relation ante dani madhya correlation anedi chala takkuva undi, limited ga undi, dani madhya or rendu variables madhya, danni limited degree of correlation antaru. Next చూద్దాము. ఇదంతా మీకు చెప్పేసాను, ఒక్కసారి జస్ట్ రివైజ్ చేస్తాను. The coefficient of correlation ఆల్రెడీ చెప్పాను. coefficient of correlation అంటే ఏంటి, మెజర్మెంట్. ఎలా మెజర్ చేస్తాం, coefficient of correlation లో R తో డినోట్ చేస్తాం, మెజర్ చేసి. ఏదో +1 ఉందా, -1 ఉందా, ఒక న్యూమరికల్ వాల్యూస్ లో మనం మెజర్ చేసేదాన్ని coefficient of correlation అంటారు. మరి డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటే ఆ మెజరింగ్ తర్వాత వచ్చిన ఆన్సర్ ఉంటుంది కదా 0.05, దాన్ని బట్టి మనం జడ్జిమెంట్ ఇస్తాం, ఈ కోరిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంది లేదు, రెండిట్ల మధ్య
మోడరేట్ గా ఉంది, లోగా ఉంది, పాజిటివ్ గా ఉంది, నెగిటివ్ గా ఉంది అని చెప్పి మనం ఒక జడ్జ్మెంట్ ఇచ్చేదాన్ని డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటాము. అయితే దీంట్లో ఒక మెథడ్స్ చూద్దాం. ఇప్పుడు దాకా టైప్స్ అయిపోయాయి, మెజర్మెంట్ ఎలా చేయాలో చూసాం, డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ చూసాం. ఇప్పుడు మెథడ్స్ చూడండి, ఎలా మెజర్ చేయాలనేది మెథడ్స్ ఇచ్చాడు. Methods of measurement of correlation. The three different methods of measuring the correlation between the two variables are scatter diagram, Carl-Pearson's coefficient of correlation, and Spearman rank correlation coefficient. Three methods are scatter diagram, Carl-Pearson's coefficient of correlation, Spearman's rank correlation coefficient. First the scatter diagram. Scatter diagram ante enti, asli idi ela measure chestaru ane చూద్దాము. ఇది వన్ ఆఫ్ ద మెజర్మెంట్ మెథడ్. సింపుల్ అండ్ అట్రాక్టివ్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ కోరిలేషన్ బై డయాగ్రమాటికల్లీ రిప్రజెంటేటివ్ బైవరేటివ్ డిస్ట్రిబ్యూషన్. ఏమని చెప్తున్నాడు, ఏదైనా ఒక రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ని ఒక డయాగ్రమాటికల్ గా మనం మెజర్ చేస్తుంటే దాన్ని స్కాటర్ డయాగ్రామ్ అన్నారు. అంటే పేరులోనే ఉంది, ఒక డయాగ్రమాటికల్ గా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. రిప్రజెంటేటింగ్ ద బైవరియేటివ్ డిస్ట్రిబ్యూషన్. బై అంటే ఏంటి, రెండు, వేరియేషన్ అంటే డిఫరెన్సెస్ ని మనం డిటర్మైన్ చేస్తుంటే ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ కోరిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్ ఈజ్ నోన్ యాజ్ ద స్కాటర్ డయాగ్రామ్ మెథడ్. దిస్ మెథడ్ గివ్స్ ఎ విజువల్ ఐడియా టు ద ఇన్వెస్టిగేటర్ ఆర్ అనలిస్ట్ రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ ద అసోసియేషన్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. మనం ఒక డయాగ్రమాటిక్ డ్రా మనం ఇందాక చూసాం కదా, ఒక గ్రాఫ్ లో రిప్రజెంట్ చేసాం. ఆ గ్రాఫిక్ అనేది ఏంటిది, స్కాటర్ డయాగ్రామ్ అంటారు దాన్ని. ఎందుకని మనం చూడగానే మనకి ఒక విజువలైజ్డ్ గా అర్థం అవుతుంది ఆ నెంబర్స్ ని. ఓకే, ఇక్కడ మనకి పైకి వెళ్తుంది, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ లో ఉంది అంటే ఒక సేమ్ ప్రపోర్షన్ లో వెళ్తుంది. సేమ్ ప్రపోర్షన్ అంటే పర్ఫెక్ట్ కోరిలేషన్. పర్ఫెక్ట్ కోరిలేషన్ లో ఇది నెగిటివ్ వస్తా పాజిటివ్ వస్తా, పైకి వెళ్తుంది అంటే పాజిటివ్ కోరిలేషన్. ఇలా మనం వెంటనే డయాగ్రమాటిక్ రిప్రజెంటేటివ్ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. దాన్ని అందుకే దీన్ని స్కాటర్ ఒక డయాగ్రామ్ లో గనక మనం మెజర్ చేస్తుంటే ఒక కోరిలేషన్ ని, ఆ మెథడ్ ని స్కాటర్ డయాగ్రామ్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో చూసారు, ఇక్కడ ఎక్స్ వై యాక్సిస్. ఎగ్జాంపుల్ ప్రైస్ డిమాండ్ తీసుకుందాం. ఇక్కడ 10 రూపీస్, 15 రూపీస్, 15, 20 అయింది, 20, 22, 25 అయింది. అప్పుడు మనకి డిమాండ్ ఎంత అయింది, 5 నుంచి 9 అయింది. ఇక్కడ చూడండి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో 5 కాస్త 9 అయింది. ఇక్కడ 5 లో ఉన్నది 9 అయింది. నెక్స్ట్ 9 కాస్త మనకి 13 అయింది అండ్ 13, 15 అయింది. సో ఒక గ్రాఫికల్, ఒక డయాగ్రమాటికల్ గా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. ద స్కాటర్ డయాగ్రామ్ షోస్ దెర్ ఈస్ అన్ అప్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ద పాయింట్స్ ఫ్రమ్ లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ టు ద అప్పర్ రైట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద గ్రాఫ్. ఎప్పుడు కూడా మనకి స్కాటర్ డయాగ్రామ్ లో ఎప్పుడు కూడా అప్పర్ ట్రెండ్ లో పాయింట్స్ అనేవి చూపిస్తుంది. చూసారా ఇక్కడ, అప్పుడు అప్పర్ ట్రెండ్ లో చూపిస్తే మనకి అది పాజిటివ్ కోరిలేషన్. ఇక్కడ అప్పర్ ట్రెండ్ లో చూపిస్తుంది కాబట్టి పాజిటివ్ కోరిలేషన్. మనం గ్రాఫ్ లో గనక ఒక డయాగ్రమాటికల్ గా రిప్రజెంట్ చేసేవి ఏదైనా ఒకటే గ్రాఫికల్ రిప్రజెంట్ లో ఏ డయాగ్రామ్ లో మనకి రిప్రజెంట్ చేసి మెజర్ చేసి చూపిస్తే దాన్ని స్కాటర్ డయాగ్రామ్ అంటారు. అది ఓకేనా. ఇక్కడైతే అప్పర్ సైడ్ లో చూపిస్తుంది. నెక్స్ట్ ఇది Carl-Pearson's coefficient of correlation. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి, ద ఫస్ట్ పర్సన్ give to a mathematical formula for the measurement of the degree of correlation between the two variables. ఒక టూ వేరియబుల్స్ ని ఒక రిలేషన్షిప్ ని తెలుసుకోవడానికి ఒక ఫార్ములా అనేది కనిపెట్టింది ఎవరు అంటే Carl-Pearson. ఓకేనా, ఒక ఫార్ములా రూపంలో మనకు దాని యొక్క కోరిలేషన్ అనేది చూస్తాం. ఇప్పుడు సామాన్యంగా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ టన్స్ ఆఫ్ గూడ్స్ ని అమ్ముతుంది. దాంట్లో ప్రైస్ వేరియేషన్స్, కమోడిటీలో వేరియేషన్స్, క్వాలిటీలో వేరియేషన్స్ అన్ని కూడా చాలా టన్స్ లో ఉంటాయి. సో అప్పుడు మనకి జస్ట్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒక స్కాటర్ డయాగ్రామ్ లో చూపించాలంటే చాలా కష్టం. సో అందుకని ఏం చేశారంటే Carl-Pearson ఒక ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా అనేది కనిపెట్టారు. ఇన్ 1890 ఎప్పుడు కనిపెట్టారు, 1890లో కనిపెట్టారు. Carl-Pearson coefficient of correlation is also known as the product to movement correlation or simple correlation coefficient. దీన్నే product to movement correlation అని లేదా simple correlation coefficient అని కూడా అంటాం. This method of measuring the coefficient of correlation is the most popular and widely used. సామాన్యంగా ఈ Carl-Pearson coefficient of correlation మనం యూజ్ చేస్తాం. దీన్ని R తో డినోట్ చేస్తాం. అందుకని
కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ని మనం ఎప్పుడు r తో డినోట్ చేస్తాం. r is a pure number which means that r has no unit. మనం కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ని r తో డినోట్ చేస్తాము. దీనికి ఫార్ములా చూడండి, సిగ్మా xy బై n ఇంటూ సిగ్మా x ఇంటూ సిగ్మా y. Sigma xy by n into standard deviation of x into standard deviation of y, where x is equal to x minus x bar, y is equal to y minus y bar. Sigma xy అంటే sum of products of deviations, n is equal to number of pairs, standard deviation of x అంటే standard of deviation of y అంటే చూద్దాము. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x కి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై n. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y కి ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా y స్క్వేర్ బై n. దీనికి సంబంధించిన ఫార్ములాతో కలిపి నేను ఒక ప్రాబ్లం ఇచ్చాను. ప్రాబ్లం చేస్తే మీకు బాగా గుర్తుంటుంది ఫార్ములా అనేది. లెట్ us see. కారల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఫస్ట్ ఇది మీన్ మెథడ్, ఓకేనా, యాక్చువల్ మీన్ మెథడ్ అని కూడా అంటారు దీన్ని. సో దీని ఫార్ములా నేను చెప్పాను కదా. ఫస్ట్ మనకి డేటా ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు. సో ఎన్ అంటే మనకి ఎన్ని ఉన్నాయి, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎక్స్ లో 10, 12, 14, 16, 18, 20 6 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంటే 1, 2, 3, 4, 5, 6. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి 6. ఫస్ట్ మనం మీన్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ బార్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద మీన్, సమ్ ఆఫ్ ద వేరియబుల్స్. ఇక్కడ అన్ని యాడ్ చేయండి, ఎక్స్ లో అన్ని వేరియబుల్స్ యాడ్ చేయండి. 10 ప్లస్ 12 ప్లస్ 4 ప్లస్ 14 ప్లస్ 16 ప్లస్ 18 ప్లస్ 20 బై ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా మీన్ యొక్క ఫార్ములా. సో అదే యూజ్ చేస్తాం ఇక్కడ కూడా. సో బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 90 by 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ వై బార్, వై బార్ కూడా సేమ్ అలాగే కనుక్కుంటాం మనం. అన్ని యాడ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6 ఉన్నాయి. సో 71 by 6. ఇప్పుడు ఎక్స్ బారు వై బారు వచ్చేసింది 11.83. సో మనకి డీవియేషన్ కనుక్కోవడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై బార్. మరి ఎక్స్ ఏంటి మ్యామ్ అంటే ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో, అది ఎక్స్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ లో నుంచి మనకి ఎక్స్ బార్ వాల్యూని తీసేయాలి. ఇక్కడ అదే చేశాడు చూడండి. ఇక్కడ వాల్యూస్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 10 minus 15. ఎయిట్ మైనస్ 11 ఓకేనా. ఇక్కడ 8 ఉంది అనుకోండి, ఇక్కడ ప్రతిదీ చేశాడు. 8 minus 11, 8 minus 3.33, 9 minus 11 minus 2.83, 11 minus 11.83 means minus 0.83. ఇక్కడ కూడా అంతే. 10 minus 15, 10 minus 15 చేస్తే minus 5, 12 minus 15 minus 3, 14 minus 15 minus 1 అలా. సో అలా వాల్యూస్ అన్ని కనుక్కున్నట. ఇప్పుడు డీవియేషన్స్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద డీవియేషన్ సిగ్మా XY కనుక్కోవాలి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, -5 ఇప్పుడు సిగ్మా XY, ఎక్స్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై వాల్యూస్ వచ్చేసాయి. దీన్ని ప్రొడక్ట్ చేయాలి. ఎక్స్ వై మధ్యలో ఏం లేదంటే ప్రొడక్షనే కదా. సో మల్టిప్లికేషన్ చేయాలి. -5 ఇంటూ -3.833 ఎంత వచ్చింది, 19.667. నెక్స్ట్ -3 ఇంటూ -2.83 అంటే 8.5. -1 ఇంటూ -0.83 0.833. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 1 ఇంటూ 1.16 1.166 and 3 into 1 2.16 6.5, 5 into 4.16 20.83. మొత్తం కలిపి సిగ్మా XY ఎంత వచ్చింది అంటే మనకి 57.0 వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఫార్ములాకి స్టెప్ 4 లోకి వెళ్ళిపోదాం. స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్. ఇప్పుడు మనకి డీవియేషన్స్ ని స్క్వేర్ చేయాలి. సిగ్మా x స్క్వేర్ -5 హోల్ x హోల్ స్క్వేర్. ఇక్కడ డీవియేషన్స్ మనం ఆల్రెడీ చూసాం కదా. -5 -3 -1 అని కనుక్కున్నాం కదా. ఎక్స్ నుంచి ఎక్స్ బార్ తీసేసి, సో దానికి డీవియేషన్ చేయాలి. సిగ్మా x స్క్వేర్ అండ్ సిగ్మా y స్క్వేర్ చేయాలి. సో సిగ్మా x స్క్వేర్ సిగ్మా y స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ 70 వచ్చింది, ఇక్కడ 46.83 వచ్చింది. సో నెక్స్ట్ ఇది స్టాండర్డ్ డీవియేషన్స్. స్టాండర్డ్ డీవియేషన్ నేను ఆల్రెడీ చెప్పాను. సిగ్మా x స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా x స్క్వేర్ బై n
సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎంత వచ్చింది 70 వచ్చింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 70 బై n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి 6. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 70 బై 6 చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 11.67. సో స్క్వేర్ రూట్ సో ఆన్సర్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 11.67 కి 3.415 చేసి చూడండి మీరు క్యాలిక్యులేటర్ లో. సిగ్మా వై స్క్వేర్ బై ఎన్, సిగ్మా వై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా వై స్క్వేర్ బై ఎన్ సేమ్. సిగ్మా వై స్క్వేర్ ఆన్సర్ ఎంత వచ్చింది 46.83 వచ్చింది కదా. ఈ 46.83 కి బై నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 6. సో దానికి స్క్వేర్ రూట్ చేస్తే ఏంటంటే 7.805 కి స్క్వేర్ రూట్ వచ్చింది. 46.83 బై 6 ఫస్ట్ చేయాలి, చేస్తే ఎంత వచ్చింది 7.805. దీనికి స్క్వేర్ రూట్ వేస్తే 2.793 వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఇది చూద్దాము, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ కారల్ పియర్సన్స్ ఫార్ములా ఏంటి? R is equal to sigma xy by n into standard deviation x into standard deviation y. సో సేమ్ అది వేస్తాం. సిగ్మా xy కి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? x y కలిపి సిగ్మా xy 57 వచ్చింది. ఓకేనా? సో 57 by 6 into స్టాండర్డ్ డివియేషన్ కనుక్కున్నాం కదా 3.415. సో స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y కనుక్కున్నాం 2.79. అంతే కదా. చూడండి ఇక్కడ పైకి వెళ్తాను ఒకసారి, ఒక నిమిషం. ఇదిగోండి సిగ్మా xy కనుక్కున్నాం. ఆ తర్వాత సిగ్మా స్టాండర్డ్ డివియేషన్ కనుక్కున్నాం మనం. ఒక నిమిషం. ఇదిగోండి స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x, స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y కనుక్కున్నాం కదా. 3.415 2.793 వచ్చింది కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే మనకి సిగ్మా స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y వేస్తే విత్ ఏం చేసాం, ఈ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని వచ్చాయి 6 తో మల్టిప్లై చేసాం. ఇదంతా డినామినేటర్. ఓకేనా? సిగ్మా xy బై n ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y. సో చేస్తే మనకు వచ్చింది 0.9955. అది ఫైనల్ ఆన్సర్ అనమాట. అది మనకి కారల్ పియర్సన్స్ ఫార్ములా. సో 0.99 అంటే నేను ఏం చెప్పాను మీకు, స్ట్రాంగ్ ఆర్ హై. అవునా? 0.75 to 0.99 ఉంటే హై పాజిటివ్ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నట్టు అనమాట. స్ట్రాంగ్ కోరిలేషన్ అంటే ఇది ఎంత పెరుగుతుందో అది అంతే పెరుగుతుంది ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ అనుకుంటే. ఓకే, నెక్స్ట్ చూద్దాము స్పెర్మన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఇదేంటి అంటే ఇది స్పెర్మన్స్ అనే ఆయన ఇచ్చారు. చార్లెస్ ఎడ్వర్డ్ స్పెర్మన్ అనే ఆయన 1904 లో ఈ ఫార్ములా అనేది డెవలప్ చేశారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద కోఎఫిషియంట్ కోరిలేషన్ మెజర్ చేసే మెథడ్, కోరిలేషన్ మెజర్మెంట్ ఫార్ములా అనమాట. సో ఇన్ అదర్ వర్డ్స్ ద ఫార్ములా డిటర్మైన్స్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియబుల్స్ లైక్ బ్యూటీ, ఎబిలిటీ, ఆనెస్టీ ఎక్సెట్రా whose quantitative measurement is not possible. Therefore, these attributes are ranked or put in order of their preferences. ఈ వేరియబుల్స్ అనేవి ఏ విధంగా ఆయన డెవలప్ చేశారు అంటే క్వాలిటేటివ్ వేరియబుల్స్. ఓకేనా? అంటే ఓన్లీ క్వాలిటీకి సంబంధించిన వేరియబుల్స్ కి మధ్య కోరిలేషన్ ని మెజర్ చేయడానికి. ఇప్పుడు బ్యూటీ ఉందనుకోండి, బ్యూటీ ఈజ్ ఏ క్వాలిటీ, ఎబిలిటీ ఈజ్ ఏ క్వాలిటీ, ఆనెస్టీ ఈజ్ ఏ క్వాలిటీ. దాని మధ్య ఒక రిలేషన్షిప్ ని మెజర్ చేసే ర్యాంక్ అనమాట. ఓకేనా? ర్యాంక్ రూపంలో మనం ఒక అట్రిబ్యూట్స్ అనేవి మెజర్ చేస్తాం. ఒక దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ ర్యాంక్డ్ ఆర్ పుట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ప్రిఫరెన్సెస్ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హానెస్టీకి ఒక బ్యూటీకి మధ్య కోరిలేషన్ అనేది మెజర్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో దానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ క్వాలిటేటివ్ వేరియబుల్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం, నాట్ క్వాంటిటేటివ్. ఇప్పుడు ప్రైస్, డిమాండ్ ఉందని ఇట్స్ ఏ క్వాంటిటేటివ్. ఇది క్వాలిటీ అంటే గుణాల్ని మనకి ఒక న్యూమరికల్ వాల్యూస్ లో దాని యొక్క రిలేషన్షిప్ ని చెప్తుంది అనమాట. దీని ఫార్ములా చూడండి, ఆర్కే ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఆర్కే అంటే ర్యాంక్, కోఎఫిషియంట్ ఆఫ్ ర్యాంక్ కోరిలేషన్ 1 - 6 సిగ్మా డి స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ n. ఇది ఫార్ములా. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూద్దాము. x ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ r1 వేరే ఏదైనా ఇక్కడ x వాల్యూ r1 తీసుకున్నాం మనం. 6 2 5 1 4 7 3 8 అని. y వాల్యూస్ చూడండి,
ఇక్కడ 4 1 3 2 8 6 7 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మనం బ్యూటీ అనుకుందాం, వై ఆనెస్టీ అనుకుందాం. సో ఎక్స్ లో చూడండి 6 2 5 ఇలా రిలేషన్షిప్ అనేది ఇచ్చారు, ఒక వేరియబుల్స్ అనేవి ఇచ్చారు. వై అనేది వేరియబుల్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు 6 2 అవుతుంది, అయినప్పుడు 4 1 అయింది. సో డి ఏంటంటే R1 మైనస్ R2. ఇది మన ఫార్ములా ఏంటి, 6 సిగ్మా డి స్క్వేర్ కదా. సో మనం ఫస్ట్ డి స్క్వేర్ కనుక్కోవాలంటే ఇక్కడ డి కనుక్కోవాలి. డి అంటే R1 నుంచి R2 అంటే ఎక్స్ మైనస్ వై చేయాలి. ఎక్స్ ని R1 అనుకోవాలి, వైని ఇక్కడ ఏదైనా అనుకోండి, ఇక్కడ ఏ కమోడిటీస్ ఇవ్వలేదు, ఎక్స్ వై అని ఇచ్చారు. సో ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ని మనం డి అనుకోవాలి. ఆ డిఫరెన్స్ ని స్క్వేర్ చేస్తే మనకి డి స్క్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 6 మైనస్ 4 2 డి అవుతుంది. దాన్ని 2 స్క్వేర్, డి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. సో డి వాల్యూ 2 కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ చేస్తే 4. సో ఓవరాల్ గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో n వాల్యూ 8 అయింది. సో సిగ్మా డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 52. ఈ డి స్క్వేర్ యొక్క టోటల్ యాడ్ చేస్తే మనకి సిగ్మా డి స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్ ఆఫ్ డి స్క్వేర్, సిగ్మా డి స్క్వేర్ ఏంటంటే 4 ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 16 ప్లస్ 1 ప్లస్ 16 ప్లస్ 9 52 అంతే కదా సిగ్మా డి స్క్వేర్. సో n వాల్యూ ఎంత 8 వచ్చింది. సో ఇక్కడ డైరెక్ట్ గా ఇంకో ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా డి స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ n. సో 1 మైనస్ 6 ఇంటూ ఇక్కడ సిగ్మా డి స్క్వేర్ 52 కాబట్టి 6 ఇంటూ 52, 6 ఇంటూ 52 అంటే 312. n అంటే ఇక్కడ n నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. సో n ఇంటూ n స్క్వేర్, ఇక్కడ 8 స్క్వేర్ అంటే 64 మైనస్ మళ్ళీ n అంటే 8. సో డినామినేటర్ వాల్యూ ఏంటంటే 8 ఇంటూ 64 మైనస్ 8 56. సో 8 ఇంటూ 56 448. 1 మైనస్ 312 బై 448. సో 312 బై 448 ఫస్ట్ చేయాలి. 312 బై 448 చేస్తే 0.69 వచ్చింది. సో ఇది 1 లోంచి మైనస్ చేస్తే మనకంట 0.3036. ఓకేనా, ఇది మనకి స్పర్మన్స్ ర్యాంక్ కోరిలేషన్ ఆఫ్ కోఎఫిషియంట్. దాని ఫార్ములా ఇది, ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఇట్స్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వాలిటేటివ్ వేరియబుల్స్. ఇది మాత్రమే గుర్తుంచుకోవాలి. క్వాలిటేటివ్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది చూడాలి అంటే అప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.